ఈ పర్సన్‌కి తప్పు చేయటం, వెంటనే ఎవరైనా క్వెషన్ చేస్తే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అనేది బాగా అలవాటనమాట. లాస్ట్ టైమ్ బెట్టింగ్ యాప్స్ అప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అంతే. చేసింది తప్పు. సో, దీని మీద ఎవరైనా క్వెషన్ చేస్తే చాలు, నా జీవితం అయిపోయింది. ఇంతే, చేసిన తప్పును లాగారు, చేశారు. ఏదో కావాలని ఈమెను టార్గెట్ చేసి ఈమెను చేసినట్టుగా జనాలు ఫీల్ అవుతుంటారు. అంతకుముందు చాలామంది ఇలాంటి తప్పులే చేస్తే వాళ్ళందరి గురించి కూడా మాట్లాడారు. మళ్ళీ ఏమంటే ఇప్పుడొచ్చి మళ్ళీ కన్నీరు పెట్టుకోవటం, ముసలి కన్నీళ్లు కాల్చటం. ఎంతవరకు కరెక్ట్ అది? దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వీలైతే హైప్ చేయండి. సో, ఎక్కువ మందికి రీచ్ అవుతది. ఎందుకంటే ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మళ్ళీ అలాంటి పనులు చేయాలి అంటే తిరుపతి దేవస్థానం కొండ మీద భయపడాలి నిజంగా. అలాంటి చర్యలే టీటీడీ కూడా తీసుకోవాలా. ఎందుకు అంటే చదువుకున్న వాళ్ళమే గదా! సంస్కారం ఉన్న వాళ్ళమే గదా! సో, పరిస్థితులకు తగ్గట్టు మనం ప్రవర్తించాలి గదా! ఆంధ్రప్రదేశ్‌లో తిరుమలలో సో, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? లోకల్ మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా వరకు క్లోజ్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. అసలే పెద్ద ఇష్యూ జరుగుతుంది. కల్తీ లడ్డు అది ఇది అని చెప్పి. సో, అలాంటి టైంలో మనం ఇలాంటివి చేస్తే ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇచ్చినట్టే గదా! ఇప్పుడు ఆమె ఏం ఫీల్ అవుతుందంటే, సో, ఆమె ఒక రివ్యూయర్ కాబట్టి సో, తోటి రివ్యూయర్‌లు చిన్నోళ్ళవ్వచ్చు, పెద్దోళ్ళవ్వచ్చు, ఆమెను టార్గెట్ చేశారు, ఆమెను బ్లాక్ చేశారు, ఆమెను లాక్ చేశారు, ఆమె మీద ఏదో పగ తీర్చుకుంటున్నారు అన్నట్టు ఆమె ఫీల్ అవుతుంది. బట్ ఆమె మీద మాట్లాడుతుంది ఓన్లీ బిగ్ బాస్ రివ్యూయర్‌లే కాదు. సో, చాలామంది ఎవరైతే దేవుళ్ళు భక్తులుంటారో, సో, భక్తులవ్వచ్చు, హైందవ భక్తులవ్వచ్చు, లేకుంటే కొన్ని హిందూ సంఘాలవ్వచ్చు, లోకల్ మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా దాకా ఆమె ఫోకస్డ్ ఉన్నారు ఎట్ ప్రెజెంట్. అండ్ ప్రతిపక్ష పార్టీలు పేజెస్‌లో కూడా ఈమె పెద్దగా ఉన్నారు. ఈమెను చూపెట్టి ఇగో ఇలాగ చేస్తున్నారు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, భక్తులకు ఒక రూలా, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ఒక రూలా అని చెప్పి క్వెషన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని క్వెషన్ చేసినప్పుడు, టీటీడీని క్వెషన్ చేసినప్పుడు డెఫినెట్‌లీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు గదా! మనం ఒక రీల్ పెట్టాం, మనం ఒక సెలబ్రిటీ, మన రీలు జనాలకి చాలా మందికి రీచ్ అయితది. సో, ఆ రీచ్ అయినప్పుడు అది తప్పు. వేరే వాళ్ళు దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు బాగలేవు, తిరుమల కొండ మీద ఇలాంటి పనులు మనం చేయకూడదు, ఎస్పెషల్లీ ఘాట్ రోడ్ మీద కారాపి ఇలాంటి పాటలు అసలు పాడకూడదు, ఇలాంటి రీల్లు చేయకూడదు, అది దేవుడి పాట. లాస్ట్‌లో గోవిందా గోవిందా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడి పాట అయిపోతదా? అసలు రీల్స్ ఎవరైనా చేస్తారా? దేవుడి పాటకి కలిపి నార్మల్ ఒక సాంగ్‌ని తీసుకొచ్చి దాంట్లో దేవుడిని చూపిస్తూ దండం పెట్టుకొని వెకిలి వెకిలి డాన్సులేస్తే కరెక్టా? ఒప్పుకుంటదనుకున్నావా హైందవ సమాజం దీని గురించి? అసలు ఈ ఇష్యూస్ ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదా? ఎంత డెలికేటెడ్ సిట్యుయేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో మీకు తెలియదా? మీరు అదే ఏరియా నుంచి వచ్చినోళ్ళు గదా! వార్తలు చూడరా? సెలబ్రిటీలైతే అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తారు, టీటీడీని క్వెషన్ చేస్తారని తెలీదా? టీటీడీని క్వెషన్ చేసినప్పుడు, ప్రభుత్వాన్ని క్వెషన్ చేసినప్పుడు డెఫినెట్‌లీ మీ మీద చర్యలు ఉంటాయి, తీసుకుంటారు. మీలాంటి వాళ్ళకి సో, మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్‌గా చూపెట్టి సో, ఇంకోళ్ళు అలాంటి పనులు చేయకుండా ఉండడానికి మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. డెఫినెట్‌లీ. తీసుకున్నారో లేదో ఇప్పటికి తెలీదు. మీరు తీసుకుంటున్నారని చెప్తున్నారు. తీసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు గూడా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అలాగే కోరుకుంటారు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదక్కడ. రీసెంట్‌గానే గదా! ఆదిరెడ్డి గారు మీ ఫ్రెండే గదా ఆయన. సో, ఆ అన్న ఎంత మంచిగా ఇలా కొండ మీదకి వెళ్తున్న వాళ్ళ గురించి, అనవసరంగా భక్తులు ఎక్కే మెట్ల గురించి సో, ఎవరెవరో కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, రీల్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, ఫాలోవర్ల కోసం యూజ్ చేసుకుంటున్నారని చెప్పి చాలా పద్ధతిగా చెప్పాడాయన. దాని తర్వాత మీరు ఇలాంటి రీల్ ఒకటి పెట్టారు. ఎంత తప్పది? ఆయన చెప్పినప్పుడైనా మీకు బుద్ధి రావాలి గదా! అరే! ఆ మనిషి అలా చెప్తున్నాడు. సో, అది కంటెంట్ కోసం చేసుకోకూడదు. దానికి దేవుడి పాటలు ఇలా వాడుకోకూడదు. అండ్ వేరే వేరే పాటలు ఆ కొండ మీద చేయకూడదు. ఘాట్ రోడ్ మీద కారు ఆపకూడదు అని చెప్పి మీకు తెలీదా? సో, ఇలా ఎవరైనా అడిగితే మీకు కోపమొస్తది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళో ఇద్దరో యూట్యూబర్లు అండ్ మీరేదో టాప్ యూట్యూబర్, రివ్యూయర్ అని చెప్పి సో, మిమ్మల్ని వేరే యూట్యూబర్లు, రివ్యూయర్లు మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నారు. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. నన్ను కావాలని చెప్పి తొక్కేస్తున్నారు. వీళ్ళకి ఇంక ఏం చేత గాదు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తుంటారు అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. మేము ఒక్కళ్ళో ఇద్దరో కాదు ఇప్పుడు మీ గురించి మాట్లాడుతుంది. లోకల్ మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా దాకా అండ్ చాలామంది ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను మీ గురించి మాట్లాడుతున్నారు. మీరు చేసిన తప్పు బరాబర్. ఆ విషయం మీకు అర్థమైంది తర్వాత. చేసే ముందు బుద్ధి, జ్ఞానం ఏమైంది? అలాంటి రీల్లు పెట్టొచ్చా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మామూలుగా గాని మీరొక హిందువులే గదా! మీరు దేవుళ్ళని నమ్ముతారు గదా! మీరే చెప్తారు గదా! నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. దేవుడిని ఒకప్పుడు నమ్మలేదు. ఇప్పుడు బలంగా నమ్ముతున్నానని. మరి దేవుడిని నమ్మే మీరు దేవుడి కొండ మీద అలాంటి పాటలు, అలాంటి డాన్సులు, అలాంటి వెకిలి చేష్టలు చేయటం ఎంతవరకు కరెక్టు? మీరు బిగ్ బాస్‌లో చిన్న చిన్న తప్పుల్నే మీరు భూతద్దంలో చూసి పెద్ద పెద్దగా చెప్తుంటారు. ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా ఎలా ప్రవర్తించాలో మీరు చెప్తుంటారు. ఇన్ని సలహాలు, సూచనలు ఇస్తున్న మీకు అక్కడ చేస్తున్న తప్పు మీకు తెలియదా? ఆ తప్పు చేసి, ఆ రీల్‌ని పోస్ట్ చేసే ముందు ఒక్కసారి కూడా ఆలోచించుకోలేదా? పోస్ట్ చేసిన తర్వాత డెఫినెట్‌లీ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సొస్తుంది. ఇలాంటివి చేయాల్సొస్తుంది అని మీరు అనుకోరా? అనుకోరు మీరు. మీరు చేస్తారు. ఎందుకంటే మీరు సెలబ్రిటీ.
మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు నచ్చింది మీరు చేసుకుంటుంటారు. ఎవరైనా గానీ కామ్‌గా ఉండాలి. ఎవరైనా ఒక మాట మాట్లాడినా, ఎవరైనా ఒక క్వెషన్ చేసినా, అయ్యో! నన్ను అనేస్తున్నారు, నన్ను తిట్టేస్తున్నారు, నన్ను అది చేసేస్తున్నారు అని చెప్పి మీరు ఏడ్చేస్తారు. బాధపడతారు. తప్పు చేయటం మీకు చాలా ఈజీ. దాన్ని ఎవరైనా క్వెషన్ చేస్తే కూడా ఏడవటం కూడా మీకు చాలా ఈజీనే. 2 మీకు చాలా ఈజీనే. బట్ హిందువులు భక్తులు ఉంటారు చూసారా? ఆళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి. ఆళ్ళకి కోపాలొస్తాయి. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటే సో పెద్ద పెద్ద వాళ్ళని గూడా కేసుల్లో ఇరికిస్తున్నప్పుడు, కేసులు పెడుతున్నప్పుడు, చట్టం వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకుంటున్నప్పుడు మరి మీరు చేసింది ఏంటి? ఇన్ని జరుగుతున్నాయి, ఇలా చేయకూడదు అన్న సెన్స్ మీకు ఉండాలి గదా! చదువుకున్న వాళ్ళం గదా మనమంతా. సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం ప్రవర్తించాలి గదా! ఇవేమీ లేకుండా ఇప్పుడొచ్చి మళ్ళీ ముసలి కన్నీళ్లు కారిస్తే ఏంటండి ప్రయోజనం? ఇప్పుడు మీ ఒక్కరి మీద చర్యలు తీసుకోకపోతే మీ 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 మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేస్తే అది భక్తుల్లో టీటీడీ మీద అపనమ్మకం కలుగుతది. అండ్ ఆ టీటీడీ పాలక మండలి ఎవరైతే ఉందో సో వాళ్ళ మీద అవ్వచ్చు, లేదా ప్రభుత్వం మీద అవ్వచ్చు, డెఫినైట్‌లీ ఇదొక బ్లాక్ మార్క్‌గా ఉంటది. అందుకని వాళ్ళ మీద ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు కూడా డెఫినైట్‌లీ. చెయ్యాలి కూడా. చేస్తేనే గదా మీలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు బుద్ధొచ్చేది. మీరనే కాదు మీలాంటోళ్ళు చాలామంది ఎవరు పడితే వాళ్ళు సెలబ్రిటీ హోదాల్లో ఏది పడితే అది కంటెంటు మీరు అక్కడ మాట్లాడుకున్నది ఎవరికీ తెలీదు. మీరు రీల్స్ చేసుకొని మీరు ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటే రేపొద్దున గుళ్ళోకెళ్ళే వాళ్ళందరూ, తిరుమల కొండ మీదకెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి పనులు చేయమనా? మళ్ళీ నేను చేశాను, తప్పు చేశాను, నా వల్ల ఇలా జరగకూడదు అది పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత, ఇంత చూసిన తర్వాత కూడా మీరు అలాంటివి ఎలా చేస్తారనేది బిగ్గెస్ట్ క్వెషన్. పరిస్థితుల గురించి తెలిసిన తర్వాత కూడా మీరు ఆ రీల్ పోస్ట్ చేశారు చూసారా? హిందూ భక్తులు అసలే చాలా బాధల్లో ఉన్నారు. ఆ తిరుమల విషయంలో వాళ్ళు చాలా రోజు వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. అండ్ హైందవ సమాజం అవ్వచ్చు, లేకుంటే కొన్ని హిందూ సంఘాలు అవ్వచ్చు, ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒకటి ఇష్యూ బయటకొస్తుంది. దాని మీద గొడవలు జరుగుతున్నాయి. దాని మీద డిబేట్లు జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో తిరుమలలో. మీరు మాత్రం ఆ రీల్ పెట్టేస్తా ఉంటారు. ఒకళ్ళ మాట అనకూడదు. ఏదో మేమంటం వల్ల చర్యలు తీసుకోవడం కాదు. ఒకళ్ళో ఇద్దరు అనడం వల్ల చర్యలు తీసుకోలేదు మీరు మీ మీద. వాళ్ళకి డెఫినెట్‌లీ ఆ ఒత్తిడి అనేది క్రియేట్ అయింది. భక్తుల దగ్గర నుంచి ఆ ఒత్తిడి క్రియేట్ అయింది. ఎందుకంటే రేపొద్దున మీలాంటి వాళ్ళు ఇంకా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరైతే ఉన్నారో ఆ తిరుమల కొండని వాళ్ళ కంటెంట్ కోసం, వాళ్ళ రీల్ కోసం చేసుకుంటుంటారు. దేవుడు గుడికెళ్ళినప్పుడు దేవుడు పాట పెట్టి దండం పెట్టుకొని రావటం ఒక రకం. లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం ఒక రకం. ఇలా చేసి మళ్ళీ ముసలి కన్నీళ్లు కార్చడం అనేది మీకు మాత్రమే సాధ్యం అది యాక్చువల్లీ. మిమ్మల్ని ఒక్కళ్ళనే కాదు కదా! సో మీతో పాటు చాలామందున్నారు. వాళ్ళందరి పేర్లతో కాకుండా మీ పేరు పెట్టినప్పుడు మీరు కూడా ఆలోచించుకోవాలి. అరే మనకు ఒక ఫాలోయింగ్ ఉంది. మనం సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నాం మనం. మనం ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే డెఫినెట్‌లీ మనల్ని చూపెట్టి ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తారు. లేదా టీటీడీని క్వెషన్ చేస్తారు డెఫినెట్‌లీ. మనల్ని కార్నర్ చేస్తారు. మనల్ని లాక్ చేస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పనులన్నీ మనం వేరే చోట ఎక్కడోనో తుప్పల్లోనో, గుడిసెల్లోనో చేసుకోవాలి. అలాంటివి గుళ్ళ దగ్గర, ఘాట్ రోడ్‌లో చెయ్యకూడదు అనే కామన్ సెన్స్ ఉండాలి. ఇప్పుడు అది గుడనే కాదు. మీరు అదే ఘాట్ రోడ్‌లో వేరే పని ఏదైనా చేసున్నా కూడా డెఫినెట్‌లీ మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటివి చాలానే జరుగున్నాయి. ఎవరెవరో చేయటము. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో కూడా వాడెవడో ఆటోలో బండి మీద పోతూ ఆటో డోర్‌లు ఓపెన్ చేస్తా ఉన్నాడు. అలాంటోడిని ఏం చేశాడు? వాడు రీల్స్ కోసం, కంటెంట్ కోసం చేసుకున్నాడు వాడు. కట్ చేస్తే ఏమైంది? ఆడి మీద కూడా కేసు పెట్టాడు. ఆడేం పెద్ద తోపు యూట్యూబర్ ఏం కాదు. ఆడు కంటెంట్ కోసం, ఫేమస్ అవ్వడం కోసం చేశాడు. ఆడిని కూడా ఢిల్లీ కోర్టు శిక్ష చేసింది. ఆళ్ళు ప్రెజెంట్ రిమాండ్‌లో ఉన్నాడు. అలాంటోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైమ్ శివరాత్రి దగ్గర వాడెవడో గాంజా తీసుకొని ఇదిగో మీకు పెడతానని చెప్పి వాడు రీల్ కోసం, కంటెంట్ కోసం చేసుకున్నాడు. కట్ చేస్తే ఏమైంది పోలీసులు అరెస్ట్ చేశారు కదా! తప్పులు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేస్తారండి. డెఫినెట్‌లీ మీరు అర్థం చేసుకోవాలి. మీరేదో తోపు యూట్యూబర్ అని చెప్పి మిమ్మల్ని ఏదో లాక్ చేయాలని కాదక్కడ సమస్య. అది ఓన్లీ 'బిగ్ బాస్' రివ్యూయర్స్ దగ్గర నుంచే రాలేదది. ఓకేనా? ఒక్కళ్ళిద్దరు వీడియో చేయటం వల్ల మీ మీద చర్యలు తీసుకోవడం కాదు. అండ్ మీరు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఆ విషయం మీకు తెలుసు. అలాంటి తప్పుకి సో డెఫినెట్‌లీ టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలే తీసుకుంటది. తీసుకోవాలి కూడా. అప్పుడే కదా బుద్ధొచ్చేది. మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఒకాయన మంచిగా చెప్పాడు. ఎందుకంటే ఆ వీడియోని పోస్ట్ చేస్తూ మీ వీడియోని పక్కన పెట్టి ఆయన్ని అడుగుతున్నారు అనవసరంగా. ఇప్పుడు ఆయన మీ ఫ్రెండ్ అవ్వటం వల్ల మీరు చేసిన తప్పుకి ఆయన అసలు దాంట్లో సంబంధం లేకపోయినా కూడా ఆయన అనవసరంగా ఆయన కూడా బ్లేమ్ చేస్తున్నారు. మరి మీ ఫ్రెండ్ చేసింది కదా! మీరేం మాట్లాడట్లేదేంటి? సైలెంట్‌గా ఉన్నారేంటి? అని చెప్పి ఆయన అనవసరంగా క్వెషన్ చేస్తున్నారు. ఆయన 2 రోజుల ముందు చేశాడు కదా! మీరు చూసారు కదా! ఎందుకు? అంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమనరులే. నేను ఏది చేసినా గాని రైటే, కరెక్టే. అంటే మీరే చెప్తుంటారు కదా! మాట ఒకటి. ఎవరు ఎంతమంది అనుకున్నా గాని నేను అనుకున్నదే కరెక్ట్. నేను అనుకున్నదే చేస్తా అని. ఇప్పుడు అలాగే ఉంచకపోయారా రీలు?
మీరు అనుకున్నది కరెక్ట్ అయినప్పుడు. అంటే మీరు అనుకున్న రీల్ డిలీట్ చేశారంటే మీరు చేసిన తప్పు. అంటే ఆ తప్పు అయినా తెలిసి కూడా మీరు రీల్ షేర్ చేస్తారు. నాకేంటి సంబంధం, నాకేంటంటే సో ప్రతి ఒక్కరు మాట్లాడతారండి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు గీతురాయల గురించి. లాస్ట్ టైం అన్వేష్ చేసినప్పుడు అలా తప్పైతే అన్నామో, శివజ్యోతి చేసినప్పుడు చాలామంది ఖండించారు, చాలామంది మాట్లాడారు. నిన్న మానస్ నాగారం, సో శివాని నాగారం, ఆమెమన్నా యూట్యూబరా? ఆమెమన్నా రివ్యూయరా? ఆమెకేమన్నా యూట్యూబ్‌లో ఫాలోవర్స్ ఉన్నారా? లేరు కదా! ఆమె సినిమా హీరోయిన్. మరి ఆమె కూడా తప్పుగా మాట్లాడింది కదా! ఖండించారు కదా! సో ఎవరు తప్పుగా మాట్లాడినా తిరుమల పట్ల, తిరుమల దేవస్థానం మీద గానీ, తిరుమల దేవుడి గురించి కానీ సో ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తులు నమ్మే పుణ్యక్షేత్రం అది. సో దాని మీద చిన్న చిన్న తప్పులు జరిగినా ఎట్ ప్రెజెంట్ భూతద్దంలో పెట్టి చూస్తారు. బట్ మీరు చేసింది చాలా పెద్ద తప్పు. సో డెఫినెట్‌లీ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన వాళ్ళందరూ మిమ్మల్ని ఏదో నాశనంకు చేయాలనో, లేకుంటే మిమ్మల్ని ఏదో ఇంకా అణిచేయాలనో, మిమ్మల్ని అసలు లేకుండా చేయాలనో ఇలాంటి ఒపీనియన్స్ ఎవరికి ఉండవు. మీరు చేసిన తప్పు కాబట్టి దాన్ని క్వెషన్ చేశారు. మీరు ఇప్పుడు బయటకొచ్చి మీరు ఏడవటము, ముసలి కన్నీరు పెట్టడము, నా మీద చర్యలు తీసుకుంటారులే అనటము, అసలు తీసుకుంటారు అన్నారో లేదో కూడా తెలియదు. బట్ తీసుకోవాలని చెప్పి చాలా పెద్ద వాళ్ళు కోరుకుంటున్నారు. తీసుకోవాలి కూడా. తీసుకుంటేనే కదా అప్పుడు టీటీడీ మీద నమ్మకం వస్తది. ఇలా చూసి చూడకుండా పోయారనుకోండి, ఒక 3, 4 రోజుల తర్వాత మళ్ళీ మీలాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ చేస్తారు. మళ్ళీ ఇదొక ఒక గొడవలు క్రియేట్ అయితది. ఇప్పుడు ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవు గదా! తిరుమల కొండ గురించి ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళు ఇదిగోండి ఇలాంటివి జరుగుతుంటే ఇంకా అపవిత్రం కాకుండా ఏముంటది తిరుమల కొండ అని చెప్పి అంటారు. బరాబర్ అంటారు. అప్పుడు ఖచ్చితంగా టీటీడీ వాళ్ళు మీ మీద డెఫినెట్‌లీ తప్పదు వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు చూసి చూడనట్టు వదిలేద్దాం అనుకున్నా గానీ, సో చూసిన వాళ్ళు ఒప్పుకోరు గదా! డెఫినెట్‌లీ మీ మీద రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ గూడా ఉండదు. సో నేను అందుకే అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం సెలబ్రిటీలు అయ్యాము అన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ వాళ్ళనే ఫోకస్ జేసి మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అండ్ టీటీడీని క్వెషన్ చేస్తారు. తప్పు పడతారు. అప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో అయ్యే తీసుకుంటారు. దానికి నార్మల్‌గా వీడియో చేసిన వాళ్ళకి మీ మీద ఏదో కక్ష గట్టి చేశారని మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ. అంతేనా? అండ్ మీరు దయచేసి ఈ సింపతి డ్రామాలు ఆపేసేయండి. ఆ రీల్ చేసినప్పుడు చాలా యాక్టివ్‌గాను చేశారు గదా! ఎందుకు చర్యలు తీసుకుంటా అన్నప్పుడు ఎందుకు మరి ఆ సింపతి డ్రామాలు? చెప్పండి. ఎందుకు అంత ఏడుపు డ్రామాలు అది ఇది? మరి తప్పు చేసినప్పుడు డెఫినెట్‌లీ శిక్ష అనుభవించాలి గదండీ! మీరు దేవుడి దగ్గర చేస్తున్నారు. అసలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళెవ్వరూ తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఘాట్ రోడ్‌లో కార్లాపి అలా చేయరు. మళ్ళీ నాకు దేవుడి మీద నమ్మకం ఉందంటారు. నేను దేవుడిని నమ్ముతున్నానంటారు ఇప్పుడు. చాలా బలంగా నమ్ముతున్నానంటారు. ఎక్కడ నమ్ముతున్నారు? నమ్మితే మీరు అలాంటి పనులు చేయరు. అండ్ మీరు చెప్పే మాటలు చేసేవన్నీ కాంట్రాస్ట్‌గానే ఉంటాయి బేసిక్‌గా. నాకు జంతు ప్రేమికులని అది ఇది అంటారు. కోళ్ల పందాలకెళ్తారు. ఎంత సంపాదించానో తెలుసా అంటారు. ఏం అర్థం కాదు నాకు. అంతా కాంట్రాస్ట్ మాట్లాడుతుంటారు మీరు బేసిక్‌గా. మ లేకపోతే మీరు గజనీలాగా గతం మర్చిపోతుంటారేమో. సో, ప్రభుత్వము చర్యలు తీసుకోవడము, లేకుంటే ఆ టీటీడీ మీ మీద కేసులు పెట్టడము అనేది సో, అది జరూర్ చెయ్యాలి. చేస్తేనే గదా! మీలాంటి వాళ్ళు చూసి ఇంకా ఎందుకంటే మీరొక పెద్ద సెలబ్రిటీ. సో, మిమ్మల్ని రిఫరెన్స్‌గా చూపెట్టి ఇంక ఇలాంటి పనులు చేపిస్తే పద్ధతిగా ఉండదని చెప్పాలి. లేకుంటే ప్రతి ఒక్కరు కొండెక్కేటప్పుడు మీలాంటి వాళ్ళు రీల్స్ చేసుకుంటా ఉంటారు. రీచ్ ఎక్కువొచ్చుద్ది. ఇప్పుడు నార్మల్ వేరే వాళ్ళు చేశారనుకోండి, వాళ్ళకి రీచ్ రాదు. సో, వాళ్ళెవరు పట్టించుకోరు. మరి మీరు చేశారనుకోండి రీచ్ ఎక్కువొచ్చుద్ది. రీచ్ ఎక్కువ రావడం వల్ల ప్రాబ్లమ్ ఏమైద్దంటే అసలే ఇష్యూస్ జరుగుతున్నాయి తిరుమల కొండలో. మీదొక యాడ్ ఆన్ ఇష్యూ అయిద్ది. శతకోటి దరిద్రాలు అసలే కొండ మీద జరుగుతున్నాయి. మీరు ఇంకొక దరిద్రాన్ని మీరు తీసుకొచ్చి పెట్టారక్కడ. సో, ఒకటైనా తగ్గించుకోవాలి గదా! తగ్గించుకుంటారని అనుకుంటున్నా. సో, ఇప్పటికైనా గానీ మీరు కొంచెం తెలివిగా ఆలోచించి, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది కొంచెం చూసుకోండి. మీరు పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని అనుకునే భ్రమలో దయచేసి ఉండకండి. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ యాక్సెప్ట్ చేయండి తప్పుని. బహిరంగంగా వచ్చి బయటకొచ్చి ఆ దేవుడి గుడికెళ్ళి తిరుమల కొండ మీదకెక్కి నడుచుకుంటా ఎక్కి సారీ చెప్పండి. భగవంతునికి క్షమాపణలు కోరండి భగవంతున్ని. కనీసం అప్పటికైనా గానీ మిమ్మల్ని కొంచెమైనా గానీ మీ గురించి ఆలోచిస్తారు. డెఫినెట్‌లీ. క్షమాపణెళ్లి కోరండి భగవంతుడికి మీరు. ఎందుకంటే మీ వల్ల ఇలాంటి ఒక ఇష్యూ క్రియేట్ అయింది. దీని గురించి మాట్లాడుకోవాల్సొస్తుంది అందరూ. ఏం పని పాట లేదనుకున్నారు ఏంది మిగిలిన వాళ్ళకి? ఏది హిందూ సంఘాలకి వాటికి వీటికి ఎప్పుడు చూసినా ఇలాంటివేనా? వాళ్ళు డెవలప్‌మెంట్ కోసం కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు వేరే ఉన్నాయి. వాళ్ళు ఏవో వేరే పనుల్లో ఉంటే ఇలాంటివి ఎప్పుడు వచ్చి ప్రొటెస్టులు చేసుకుంటా ఆళ్ళకి అదేనా పని ఇంకా?
అసలు తిరుమల కొండ గురించి ఎంత రచ్చ జరుగుతుందో తెలుసు కదా, సెన్స్ ఉండాలి కొంచెం అన్నా కానీ. అదండి సంగతి ఓవరాల్గా. సో దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.